వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి మండలంలోని కన్నల గ్రామ శివారులోని అక్రమ కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు. ఇక్కడ కూడా సేమ్ యాక్చువల్గా నేనేమంటుందంటే ఇప్పుడు నేను కాంటాక్ట్ చేస్తే వాళ్ళ కాంట్రవర్స్గా నేను పోదలుచుకున్నాను. నేను అంటున్నాను కాంటాక్ట్ చేస్తే కాంటాక్ట్ చేస్తే సేమ్ యాక్షన్ తీసుకుంటాను. నెంబర్ పట్టబోమని అని చెప్తున్నారు. అప్పుడు విలేకర్స్ కూడా ఉన్నారు. దానికి పేపర్స్ లేదు, ఏం లేవు. మేము వచ్చి దానికి సీల్ చేసిరని చెప్పారు. ఆయన తీసుకెడతారు. మరి అప్పుడు నుంచి ఏం చేస్తాం? ఇప్పుడు ఎక్కడ అవుతుంది? నువ్వు దిగు దిగు దిగు. పట్టణంలోని కన్నల గ్రామ పంచాయతీకు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న విషయం తెలిసిన తర్వాత మేము మున్సిపల్ స్టాఫ్ తోటి ఇలా మొత్తం ఎవరైతే అక్రమంగా కట్టుకున్నారో వాళ్ళని కూల్చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు ఏంటంటే మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఎలాంటి కోర్టు ఆర్డర్లు కానీ ఏమీ లేవు. ఇది పక్క ప్రభుత్వ భూమి. దీనికి ఎలాంటి అంటే కోర్టు ఆర్డర్ కానీ ఇంకా గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నెంబర్లు కూడా తీసుకోవాలి. ఇలాంటి గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్లు ఇవ్వడానికి వీల్లేదు. దీంట్లో ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వ భూమి ఇది. ఎట్టి పరిస్థితుల్లో నివాసాలు అంటే ఎవరైనా భూమిని కొనుక్కోదని సూచిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఎలాంటి ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవు. అలాగే కానీ ఈ తాపీ మేస్త్రీలు కానీ ఎవరైనా ఈ అక్రమంగా రాత్రిపూట వచ్చి కట్టడం వాళ్ళకు సహకరించట్లు చేస్తే తాపీ మేస్త్రి మీద బైండ్ ఓవర్ కేసులతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తాం. అట్లానే ఎవరైనా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా తెలిసి కొనుక్కోవచ్చు మీద మున్సిపల్ కమిషనర్ గారు చెప్తాను. వాళ్ళ సిబ్బందితో ఖచ్చితంగా వెరిఫై చేయించి వాళ్ళు కూడా తొలగిస్తారు. ఇక్కడ ఫ్లైఓవర్ పక్కకే చాలా దగ్గరకు ఆనుకొని ఉన్నది. దానికి పర్మిషన్ ఉంటుందా సార్? అట్లా హైవే రోడ్డు పక్కకు మనకు ఫ్లైఓవర్ మధ్యలో దానికి అసలు ఫ్లైఓవర్కు ప్లేస్ కూడా లేదు. మనం నిలబడితే దాని మీద దునకవచ్చు. అంత దగ్గర కట్టింది. దానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అది పర్మిషన్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు చెప్తే కమిషనర్ పట్టించుకుంటలేదు. వెరిఫై చేస్తామండి. చెప్పినాం సార్ మేము. ఓకే, మరి ఇప్పుడు వెరిఫై చేపిస్తారు.